Homeland 3 BHK premium gated community apartments at Balanagar near Kukatpalli Y Junction. Visit the site today and book your dream home. Yes, war one side అయింది. ఏకైక టెస్ట్ లో విక్టరీ టీమ్ ఇండియాదే అయింది. ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన టెస్ట్ లో టీమిండియా ఏకంగా ఇన్నింగ్స్ 300 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. భారత్ స్పిన్ మాయాజాలానికి వరుసగా వికెట్లు సమర్పించుకుంది ఆఫ్ఘన్. దీంతో మూడో రోజే ఆట ముగిసిపోయింది. ఓవైపు వాషింగ్టన్ సుందర్, మరోవైపు కుల్దీప్ యాదవ్ పిచ్ పై తమ స్పిన్ మాయాజాలాన్ని చూపించారు. వారిని ఎదుర్కోలేక వరుసగా వికెట్లను సమర్పించుకుంది ఆఫ్ఘనిస్తాన్. దీంతో 112 పరుగులకే చాపటు చుట్టేసింది ఆఫ్ఘాన్ టీం. నిజానికి ఈ వన్ అండ్ ఓన్లీ టెస్ట్ లో ఫస్ట్ నుంచి కూడా ఫుల్ డామినేషన్ చూపించింది టీమిండియా. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా ఏకంగా 568 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్ సెంచరీలతో చెలరేగా సాయి సుదర్శన్, రిషబ్ పంత్ చెరో 81 పరుగులు చేశారు. ఇక తర్వాత వాషింగ్టన్ సుందర్ కూడా 52 పరుగులతో స్కోర్ బోర్డ్ పరుగులు పెట్టించాడు. 8 వికెట్లు కోల్పోయి 564 పరుగులు చేసి డిక్లేర్ చేసింది టీమిండియా. ఇక తర్వాత బ్యాటింగ్ కు దిగిన ఆఫ్ఘాన్ బ్యాటర్లలో రహ్మద్ షా మినహా ఎవరు కూడా పెద్దగా స్కోర్ చేయలేదు. అతనొక్కడే 60 పరుగులు చేశాడు. మానవ్ సితార్ 6 వికెట్లు తీయగా ప్రసిద్ కృష్ణ 3 వికెట్లు తీశాడు. దీంతో 152 పరుగులకే ఆఫ్ఘాన్ ఆల్ అవుట్ అయింది. దీంతో ఆఫ్ఘాన్ కు ఫాలో ఆన్ ఆడక తప్పలేదు. ఇక ఫాలో ఆన్ లో కూడా పెద్దగా తమ బ్యాటింగ్ తో మెప్పించలేకపోయింది ఆఫ్ఘనిస్తాన్. ఈసారి స్పిన్నర్లు చెలరేగిపోవడంతో వరుసగా పెవిలియన్ బాట పట్టారు ఆఫ్ఘాన్ ప్లేయర్స్. సుందర్ 4 వికెట్లు, కుల్దీప్ 3 వికెట్లు తీసి ఆఫ్ఘాన్ నడ్డి విరిచారు. టీమిండియాకు విజయాన్ని తెచ్చిపెట్టారు. ఇక ఆఫ్ఘాన్ తో 3 వన్డేలు ఆడనుంది టీమిండియా.